అద్భుత జీవితం కార్యక్రమాన్ని చూచుటకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ ఆహ్వానం పలుకుతున్నాం. మీరు మా కార్యక్రమాలను క్రమం తప్పకుండా ప్రతి శనివారం ఉదయం 7 గంటల నుండి 7:30 గంటల వరకు తప్పక వీక్షించండి. ప్రతిసారి దైవజనులు ఆఖరిలో చేసే ప్రార్థనలో ఏకీభవించి అద్భుతములు పొందండి. తప్పకుండా దేవుడు మీ జీవితంలో, కుటుంబంలో అద్భుతములు జరిగించి మీ ప్రతి అక్కర తీరుస్తాడు. ఇప్పుడు దైవజనులు రెవరెండ్ డాక్టర్ శాంతికిరణ్ గారి ద్వారా దైవ సందేశాన్ని వీక్షిద్దాం. ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని ప్రజలకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభం కలుగును గాక. మన దేవుడు నిన్న నేడు నిరంతరం ఒక్కటే రీతిగా ఉన్నాడు. ఆయన మార్పు లేనటువంటి దేవుడు. దేవుని స్తోత్రం. మీలో చాలామంది ఈ కార్యక్రమం ప్రారంభమైన వెంటనే స్క్రీన్ మీద ఫోన్ నెంబర్ కనబడగానే మీరు వాక్యం వినకుండా ఫోన్లు చేసేస్తున్నారు. అయితే మీరు ఆ విధంగా మీరు వాక్యం వినకముందే మీరు ఫోన్ చేయకండి. మీరు వాక్యము పూర్తిగా విన్న తర్వాత మీరు మాకు ఫోన్ చేయండి. వాక్యం అయిపోయేంత వరకు మా ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంటుంది. కాబట్టి మీరు వాక్యం అయిపోయిన తర్వాత ఫోన్ చేయగలరని మా యొక్క విన్నపము. ఈ దినం మనము యేసు ప్రభు యొక్క సువార్తను మనం తెలుసుకుందాము. ప్రభు మన కొరకు ఏ విధంగా ఆశీర్వాదం తీసుకొచ్చేటటువంటి మంచి కార్యము ఆయన జరిగించాడో ఈ దినమున మనం ధ్యానించుకుందాము. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనములలో మనం చూసినట్లయితే, ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించను. ఇందును గూర్చి మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభువానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాన్న ప్రభా, ఈ సమయంలో మేము నీ శిలువను గురించిన వార్తను ప్రభా ధ్యానించబోతుండగా నీ పరిశుద్ధాత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. ప్రభా, ఈ సమయంలో నీ వాక్య పరిచయను ఏ విధం చేత నన్ను ఆటంకపరచాలని చూస్తే శక్తులను వేస్తున్నావు. ఇప్పుడే నేను బంధిస్తున్నాను, గద్దిస్తున్నాను, శపిస్తున్నాను. ప్రభుని వేస్తున్నావు. ఇప్పుడు అవి మమ్మల్ని విడిచిపోను గాక. పరిశుద్ధాత్మదేవ, ఇదో నీ దాసున నన్ను చూస్తున్న ప్రజలందరినీ స్వాధీనపరచుకోండి. నాన్న, మీరే నీ దాసున పరిశుద్ధాత్మతో చేత ప్రేరేపించి బిడ్డలకు మీరు బోధించండి, నేర్పించడానికి స్తోత్రం. ప్రభా, వింటున్నటువంటి ప్రతి కుమార్తెకు హృదయం తెరవండి, ప్రతి కుమారుడికి హృదయం తెరవండి. ప్రతి ఒక్కరు తెరవబడిన హృదయంతో నాన్న నీ వాక్యం వినుటకు, అర్థం చేసుకుంటూ, జ్ఞాపకం ఉంచుకుంటకు, నీ వాక్య ప్రకారం జీవించుటకు సహాయం దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమెన్, 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 ఆమెన్. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యంలో గలతీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనములలో వ్రాయబడింది ఏమనగా, అబ్రహాం పొందుకున్నటువంటి ఆశీర్వచనము యేసుక్రీస్తు ద్వారా మనకు కూడా, అన్యజనులమైనటువంటి మనకు కూడా కలుగుట కొరకై యేసుక్రీస్తు మన కొరకు మరి శాపముగా చేయబడ్డాడని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. హల్లెలూయా. ఈ విషయమై ధర్మశాస్త్రంలోని ఒక మాట వ్రాయబడింది, మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువునికే మహిమ కలుగును గాక. ఆమెన్. యేసుక్రీస్తు మన కొరకు శిలువలో వ్రేలాడదీయబడ్డాడు. శిలువలో వ్రేలాడదీయబడటం అన్నది అది ధర్మశాస్త్రంలో దేవుడు రాయించినటువంటి శిక్ష. ఎవరో ఒకరు రోమీల శిక్ష అని చెప్పగా నేను విన్నాను. అది తప్పండి. ధర్మశాస్త్రంలో దేవుడు వ్రాయించినటువంటి శిక్ష, ధర్మశాస్త్రంలో దేవుడు వ్రాయించినటువంటి శిక్షలన్నిటిలోకెల్లా అత్యంత శాపగ్రస్తమైన శిక్ష ఒక వ్యక్తి శిలువ మీద వేలాడదీయబడి చంపబడము. అదన్నిటికంటే శాపగ్రస్తమైనటువంటి శిక్ష. హల్లెలూయా. ఈ విషయమై ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఆయన యోహాను సువార్త 3వ అధ్యాయంలో 14-15 వచనములలో ఈ విధంగా ప్రభు సెలవిచ్చాడు. అరణ్యములో మోషే సర్పమును ఎలాగ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక
ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. ఈ విషయాన్ని మన ప్రభువైన యేసుక్రీస్తు నికోదేముతో చెప్పాడు. అరణ్యంలో, అడవిలో ఇశ్రాయేలీయులు ప్రయాణమే వస్తున్న సమయంలో మోషే ఇత్తడి సర్పమును ఎలాగైతే ఎత్తిపెట్టాడో ఒక స్తంభం మీద, అలాగే విశ్వసించే ప్రతి వారు కూడా నశింపకుండా నిత్య జీవం పొందుకున్నట్లుగా నేను ఎత్తబడవలెను అని ఆయన శిలను గురించి ప్రభు యోహాను సువార్త 3వ అధ్యాయంలోనే నికోదేముతో ఈ మాట సెలవిచ్చినాడు. హల్లెలూయా. అయితే ఈ విషయమై మనము మరి ధ్యానించినట్లయితే సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4వ వచనం నుండి 9వ వచనం వరకు అరణ్యంలో మోషే సర్పమును ఎత్తినటువంటి సంఘటన ఇక్కడ మనకు వ్రాయబడినది. సంఖ్యాకాండము 21వ అధ్యాయంలో 4వ వచనం నుండి 9వ వచనం వరకు మనం చూసినట్లయితే మరి ఇక్కడ ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు అరణ్య ప్రయాణంలో వారు ఎదోము దేశంను చుట్టి హోరుకొండ నుండి ఎర్ర సముద్ర మార్గంగా సాగినప్పుడు మార్గాయాసం చేత జనుల ప్రాణము సమస్యలను అని రాయబడింది. జనులు కొంచెము అలసిపోయారు. అలసిపోయినప్పుడు వారు మోషేకు దేవునికి విరోధంగా సణిగారు, మాట్లాడారు. ఏమన్నారంటే, ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తులోండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, చవిసారము లేని ఈ అన్నము మాకు అసహ్యమైనది అని దేవుని సేవకుడైన మోషేకు విరోధంగా ప్రజలు మాట్లాడారు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, అప్పటికే ఎన్నోసార్లు దేవుడు ప్రజల సణుగులను సహిస్తూ వస్తున్నాడు. ఇక దేవుడికి కూడా కోపం వచ్చి దేవుడు ఏం చేశాడంటే, అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరముల సర్పములను పంపెను. అవి ప్రజలను కరవగా ఇశ్రాయేలీయులలో అనేకులు చనిపోయిరి. అప్పుడు దేవుడు ప్రజలలోనికి తాపకరమైనటువంటి సర్పములను, పాములను పంపించాడు అరణ్యంలో. అవి ఎవరెవరైతే దేవుని సేవకునికి విరోధంగా సణుగుతున్నారో ఆ సర్పములు వారిని కాటేస్తున్నాయి. అప్పుడు వారు చనిపోతున్నారు. అప్పుడు ప్రజలు మోషే దగ్గరకు వచ్చి, అయ్యా, మేము దేవునికి నీకు విరోధంగా మేము పాపం చేశాము, దేవుణ్ణి వేడుకో, ఈ తాపకరమైనటువంటి సర్పములను ఆయన మా మధ్యలోంచి తొలగించినట్లుగా దేవుణ్ణి వేడుకో అని అన్నప్పుడు మోషే దేవునికి ప్రార్థన చేశాడు. ప్రభువా, ఈ తాపకరమైన సర్పములను ఈ ప్రజల మధ్యలోంచి తొలగించినాను, వీరు పశ్చాత్తాపడుతున్నారు అని దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ తాపకరమైనటువంటి సర్పములను ప్రజల మధ్యలోండి ఆయన తొలగించలేదు. కానీ ఏం చేశాడంటే, మోషేకు ఈ విధంగా చేయమని చెప్పాడు. మోషేతోటి ఒక ఇత్తడి సర్పమును నువ్వు చేసి ఒక స్తంభం మీద నిలబెట్టి కరవబడిన ప్రతివాడిని, పాముల చేత కరవబడిన ప్రతివాడిని తీసుకొని వచ్చి ఆ స్తంభం మీద ఉన్నటువంటి ఇత్తడి సర్పాన్ని చూపించమని మోషేకు దేవుడు చెప్పాడు. అప్పుడు మోషే దేవుడు చెప్పిన రీతిగా ఒక ఇత్తడి సర్పమును చేయించి స్తంభం మీద పెట్టి దాన్ని తీసుకొని వచ్చి ప్రజల మధ్యలో ఉంచాడు. ఎవరెవరైతే తాపకరమైనటువంటి సర్పముల చేత కరవబడుతున్నారో, చనిపోయే స్థితిలో ఉంటున్నారో వారిని తీసుకొచ్చి దాన్ని చూపిస్తున్నారు. ఇక్కడ ఒక చక్కటి మాట వ్రాయబడింది, మీరు చూడండి. 9వ వచనంలో, కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దానిని పెట్టెను. అప్పుడు సర్పపు కాడు తినిన ప్రతివాడును ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను. హల్లెలూయా. పాముల చేత కరబడినటువంటి ప్రతివాడు ఆ స్తంభం ఎదురుగా తీసుకొచ్చి పెట్టినప్పుడు ఆ స్తంభం మీద ఎత్తబడినటువంటి ఇత్తడి సర్పమును నిదానించి చూచట వలన బ్రతికెను అని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. హల్లెలూయా. అయితే ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నాడు, ఆ విధంగా నేను కూడా శిలలో ఎత్తబడాలి. శిలలో ఎత్తబడినటువంటి నన్ను నిదానించి ఎవరైతే పరిశీలనగా చూస్తారో వారు నశించకుండా నిత్య జీవం పొందుకుంటారని దేవుని వాక్యంలో వ్రాయబడింది. హల్లెలూయా. అది ప్రభు యొక్క ఉద్దేశమై ఉంటున్నది. ప్రజలు నిదానించి ఆ ఇత్తడి సర్పమును చూస్తున్నప్పుడు ఏం జరిగేదంటే, ఆటోమేటిక్గా వీరి యొక్క సణుగుల మూలాన వీరి యొక్క పాపములన్నీ కూడా ఆ ఇత్తడి సర్పం మీదకి ట్రాన్స్ఫర్ అయిపోతాయి. వీరి యొక్క పాపములన్నీ ఇత్తడి సర్పం మీదకి వెళ్ళిపోతాయి. ఇత్తడి తీర్పుకు
గుర్తుగా ఉంది దేవుని వాక్యంలో. అప్పుడు వీరి పాపములు దాని మీదకి వెళ్ళిపోయినప్పుడు వీరు జీవిస్తున్నారు. ప్రభు నేను ఆ విధంగా ఎత్తబడాలి అని ప్రభు సెలవిచ్చాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. అయితే నేను మొదట్లో నాకు అర్థం కాలేదు. యేసుక్రీస్తు ప్రభు తనను పాముతోటి ఎందుకు పోల్చుకున్నాడు నాకు మొదట్లో అర్థం కాలేదు. ప్రభువు ఎంత పరిశుద్ధుడు, ఆయన ఎంత గొప్పవాడు, ఆయన పాముతో పోల్చుకున్నాడు. కారణం ఏంటి అని నేను ధ్యానించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఒక విషయాన్ని బయలుపరిచాడు. ఆది కాండంలో దేవుడు ఆదాము అవ్వలను సృష్టించినప్పుడు ఏదెన్ తోటలో సాతానుడు పామును ఆస్పదం చేసుకుని వచ్చి ఆదాము అవ్వలను శోధించాడు. శోధించి వారి చేత పాపం చేయించాడు. పాపం చేయించినప్పుడు వారు దేవుని యొక్క సహవాసను కోల్పారు, దేవుని యొక్క మహిమను కోల్పారు, దేవుని పోలికను కోల్పారు, దేవుడిచ్చిన నిత్యజీవం కోల్పోయారు, అన్నిటినీ పోగొట్టుకున్నారు. అప్పుడు దేవుడు ఆదామా ఎందుకు ఈ విధంగా చేశామంటే ఆదాము అవ్వ మీద నెట్టేశాడు, అవ్వ సర్పం మీద నెట్టేసింది. అప్పుడు సర్పమును దేవుడు శపించాడు. నీవు భూజంతువులన్నిటిలోకెల్లా శపింపబడిన దానవై ఉంటావు, నీవు బ్రతుకు దినములన్నీ పొట్టతో ప్రాగుచు మన్ను తిందువు అని దేవుడు సర్పమును శపించాడు. సర్పము భూజంతువులన్నిటిలోకెల్లా శపించబడినటువంటి జంతువు. చూడండి, మీరు ఎప్పుడైనా జూకి వెళ్ళినప్పుడు మీ పిల్లల్ని తీసుకొని మీరు ఎప్పుడైనా జూకి వెళ్ళినప్పుడు జూలో మీరు అన్ని జంతువులను చూసి సంతోషిస్తారు. ఏనుగును చూసి సంతోషిస్తారు, కోతిని చూసి సంతోషిస్తారు, ఎలుగుబంటిని చూసి సంతోషిస్తారు, పెద్ద పులులు, సింహము లాంటి క్రూర మృగములను చూసి కూడా మీరు మీ పిల్లలు సంతోషిస్తారు. కానీ సర్పాన్ని చూడగానే మీలో తెలియనటువంటి భయము, అసూయ, కోపము అన్నీ కలిసి వస్తాయి. కారణం ఏంటంటే భూజంతువులన్నిటిలోకెల్లా సర్పము శపింపబడినటువంటి జంతువు. హల్లెలూయా. అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభు ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి శిక్షలన్నిటిలోకెల్లా అత్యంత శాపగ్రస్తమైనటువంటి శిక్ష ఒక వ్యక్తి శిలలో వేలాడదీసి చంపబడడం. ధర్మశాస్త్రంలో అన్ని ఒక్కొక్క రకమైన పాపానికి ఒక్కొక్క